వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ 39% పూర్తయిందని ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి చంద్రమోహన్ తెలిపారు. ఈ నెల 14వ తేదీలోగా 100% లక్ష్యాన్ని పూర్తి చేయాలని బిఎల్ఓలకు ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు ఈ యొక్క ఎస్ఐఆర్ యాక్టివిటీకి ఎలక్షన్ కమిషన్ డీటెయిల్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎస్ఐఆర్లో 4 పేజీలు ఉంటాయి. ఫస్ట్ది మన ఎన్యూమరేషన్ పేజ్, మళ్ళీ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత మళ్ళీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత డిస్పోజ్ చేసి 2 నెలల పాటు ఉంటుంది. తర్వాత మనం ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో ఎన్యూమరేషన్ పేజ్లో మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కూడా ఇంటింటికి బిఎల్ఓ వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ 2 కాపీస్ ప్రతి ఓటర్కి అందజేయడం జరుగుతుంది. సో వీటిని ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళు వాటిని ఎన్యూమరేషన్ ఫామ్ నింపి తర్వాత రెడీ పెట్టుకుంటే బిఎల్ఓ మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం, దాన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డిజిటలైజ్ ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి ఎలక్షన్ కమిషన్లో అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ ఇస్తారో, ఎవరు ఫామ్ అయితే డిజిటలైజ్ అవుతుందో వాళ్ళకు రేపు డ్రాఫ్ట్ పబ్లికేషన్లో వాళ్ళు ఓటు నమోదు చేసుకుంటారు. సో ఎవరైతే ఓటు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేయరో, మేము ఇవ్వమని సంతకం పెట్టి ఇవ్వమని చెప్తారో వాళ్ళ ఓటు ఫామ్ 7 పెట్టకుండా ఎవరు కూడా డిలీట్ చేయకుండా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫామ్ బేస్ చేసుకొని మనము రేపు డ్రాఫ్ట్లో పెడతాం. డ్రాఫ్ట్లో పెట్టిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ కొంతమందికి నోటీసులు వస్తాయి. ఎందుకంటే ఇది 2002లో మ్యాపింగ్ ఉంటే వాళ్ళకు ఇష్యూ లేదు, మ్యాపింగ్ చేయకపోయినా కొన్ని లాజికల్ ఎర్రర్స్ వచ్చినా నోటీస్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ ఓటు ఫైనల్ పబ్లికేషన్లో కన్ఫర్మ్ చేస్తాం ఫైనల్ ఎలక్షన్లో. కాకపోతే ఇక్కడ మేజర్ క్రూషియల్ ఏంటంటే 2002 ముందు జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్షన్ 2002లో జరిగింది. 2002కి ఇప్పటికి ఉన్నటువంటి ఓటు, అప్పుడు ఉన్నటువంటి ఓటు డీటెయిల్స్ నమోదు చేయాలి. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దీనికి సంబంధించి బిఎల్ఓలు డీటెయిల్డ్గా మ్యాపింగ్ చేయడం జరిగింది. మ్యాపింగ్లో వాళ్ళ దగ్గర డేటా ఉంది, చాలా వరకు బిఎల్ఓ దగ్గర ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఓటర్ కూడా ఓటర్స్.ఈసీఐ.ఇన్ అనే పోర్టల్ ద్వారా కూడా వీళ్ళు సర్చ్ చేసుకోవచ్చు. చాలామంది దగ్గర కార్డ్స్ కూడా ఉన్నాయి, పాత కార్డ్స్, ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా క్లియర్గా మనము ఏపీఎస్ నెంబరు, ఏ కాన్స్టిట్యున్సీ, సీరియల్ నెంబర్ ఎంత అనేది ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం క్లియర్గా సర్చ్ చేసుకోవచ్చు. లేదంటే దానికి బిఎల్ఓ కూడా సహకరిస్తారు. సర్చ్ చేసి ఫామ్ నింపిన తర్వాత దాన్ని డిజిటలైజ్ చేసి ఇది జరుగుతుంది. సో ఇది ఇంతవరకు మనం యాక్టివిటీ 15వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల 14 వరకు ఈ ఎన్యూమరేషన్ పేజ్ అనేది కంటిన్యూ జరుగుతుంది. సో మనకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మనకు 2,22,043 ఓట్లు ఉన్నాయి. అందులో మనం అన్నీ కూడా దాదాపు 2,20,670 ఫామ్స్ అన్నీ కూడా మనము బిఎల్ఓ ద్వారా ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.